ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడను ముంపు లేని నగరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. భారీ వర్షాలు వరద నేపథ్యంలో విజయవాడలో సంభవించిన విధ్వంసాన్ని అందరూ చూశారని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజయవాడలోనే ఉండి ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ సాయంత్రానికల్లా బుడమేరు 3వ గండి పూడ్చే పనులు పూర్తవుతాయని తెలిపారు. మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని, ముందుగా డ్యామేజ్ని నిర్మూలించాక ఇక భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా ఎలాంటి నష్టం వాటిల్లకుండా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే బస్సులో ఉండి కూడా దగ్గరుండి అన్ని పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా పండుగ కూడా వారు ఇక్కడే ఉండి వినాయకుని ఏర్పాటు చేసుకుని అన్ని విఘ్నాలు తొలగే విధంగా ఇవాళ ఆయన పూజ కూడా ఒక అరగంటలో ఇక్కడికి కిందకు వచ్చి ఆయన పూజ కూడా ఇక్కడే చేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల యొక్క పరిస్థితులను తెలుసుకుంటాం, ఎప్పటికప్పుడు ప్రజలను ఏ విధంగా రిలీవ్ చేయడం అనేది ఆయన చేస్తున్న ఔదార్యానికి విజయవాడ నగర ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికి 3వ బ్రిడ్జ్, బుడమేరులో ఉన్న 3వ బ్రిడ్జ్ కూడా పనులన్నీ పూర్తయినాయి. ఓన్లీ బెడ్ స్ట్రెంథనింగ్ పనులు జరుగుతున్నాయి. 3 బ్రిడ్జ్లు ఆల్రెడీ పనులు దగ్గర సమాప్తం అవడానికి వచ్చినాయి. అందులో ఇప్పుడు అందరం కూడా నారా లోకేష్ గారు, కొండ రవీంద్ర గారు, వెంకటరావు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ పనులు చూడటానికి వెళ్తున్నాం. సాయంత్రానికి ఉన్న 3 బ్రిడ్జ్లు పూర్తయి బండ్ కూడా స్ట్రెంథన్ కూడా పూర్తవుతుంది. సార్ రాత్రి కూర్చొని ఈ 3 కెలామిటీ యొక్క డ్యామేజ్ కంట్రోల్ చేసినాక వాటి పరిస్థితిని కూర్చొని కమ్యూనికేట్ చేద్దామని అన్నారు. తప్పకుండా విజయవాడకి ఎటువంటి ముప్పు లేకుండా ఫర్దర్ గా విజయవాడకి ఎంత వరద వచ్చినా కూడా ఎటువంటి ముప్పు లేని విధంగా వాళ్ళ విజయవాడని చాలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేయడం జరిగింది. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంత వరద వచ్చినా కూడా విజయవాడ ముప్పు అనేది ఉండదు. ఇంకా జక్కంపూర్ కాలనీ నీటిలోనే ఉంది. సింగనగర్ లో 5 డివిజన్లు నీటిలో ఉన్నాయి. ఎక్కడ అయితే నీరు లేదో అక్కడ సహాయ కార్యక్రమాలే కాకుండా క్లీనింగ్, డ్రైనేజీ, పారిశుధ్యం మీద దృష్టి పెట్టాం. మొత్తం దాదాపు మిగతా అన్ని డివిజన్లలో కూడా వాళ్ళ సాయంత్రానికి క్లీనింగ్ కానించి హౌస్లు కూడా క్లీనింగ్ దాదాపు 2 రోజుల్లో పూర్తి వస్తుంది. వర్షం తగ్గంగానే నిత్యావసర సరుకులు వర్షం తగ్గిన డివిజన్లకు కూడా అందజేయడం జరుగుతుంది.